వ్యూవర్స్ కొన్నిసార్లు తదాస్ దేవతలు మనం అనే మాటలకి తదాస్తు అంటూ ఉంటారంట పైనుంచి. అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక 2 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ ఒక మాట అన్నారు, ఏమని, కమర్షియల్ మూవీని ఒక రేంజ్లో తీసుకెళ్లి పెడతాను రాబోయే ఇయర్స్లో అని చెప్పి అల్లు అర్జున్ 2 ఏళ్ల క్రితమే అన్నారు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో అదే జరుగుతుంది. ఒక రీజనల్ మూవీ ఇప్పుడు గ్లోబల్ యుఫోరియా సృష్టించగలిగిందంటే అది కేవలం అల్లు అర్జున్ వల్లే అని అనుకోవాలి. నేషనల్ అవార్డు కొట్టాడు. దాని తర్వాత పుష్ప 2 గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తారు మూవీ మేకర్స్. సో ఒక కమర్షియల్ మూవీకి ఇది గ్లోబల్ యూఫోరియా రావడానికి ఏంటి కారణాలు? ఎనాలిసిస్ ఏంటి? మనం టాలీవుడ్లో చాలా సినిమాలు చూసాం, వాటి కలెక్షన్లు కూడా ఎక్కువ రాబట్టిన సినిమాలు చూసాం. కానీ వాటితో కంపేర్ చేసుకుంటే పుష్పకు ఉన్న ఒక్క మేజర్ టాపిక్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వద్దాం. బర్నింగ్ టాపిక్ని తీసుకొని దాన్ని హిట్ చేసి దాన్ని నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద టాస్క్. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూసినా రెగ్యులర్గా వార్తల్లో ఉండే అంశాలు ఏంటంటే ఎర్రచందనం పలు చోట్ల స్మగ్లింగ్ జరుగుతూ ఉంది, పోలీసులు పట్టుకున్నారు అని. ఇదే ఎర్రచందనం స్మగ్లింగ్ టాపిక్తో సుకుమార్ టాపిక్ తీసుకున్నాడు, దాన్ని అల్లు అర్జున్ కరెక్ట్గా పర్ఫామ్ చేశాడు. దీంతో పాటు తెలుగు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడంతో పాటు తన యాటిట్యూడ్తో తన మేనరిజంతో నేషనల్ వైడ్గా ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఆ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారనే దానికి మన పాట్నా ఈవెంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. దాంతోపాటు నేషనల్ అవార్డుకి ఒక కమర్షియల్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకురావడం అనేది చాలా పెద్ద టాపిక్. ఇలాంటి ఒక బర్నింగ్ టాపిక్ మీద నేషనల్ అవార్డు కొట్టారంటేనే దట్ ఈస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు డైరెక్షన్. అయితే ఇక్కడ నాకు డౌట్ పోయా, RRR భారీ బడ్జెట్ సినిమా ఒప్పుకుంటా, బాహుబలి 1, బాహుబలి 2 భారీ బడ్జెట్ సినిమాలు, లార్జర్ దన్ లైఫ్ ఉన్న కంటెంట్ సినిమా ఒప్పుకుంటా, KGF 2 కూడా అంతే. కానీ ఒక కమర్షియల్ మూవీకి ఏంటి భయ్యా ఈ క్రేజ్ ఏంటి? ఒకటి RRR బాహుబలి 2 ఏమన్నా రాజమౌళి ఫ్యాన్ బేస్ మీద ఉండిద్ది, రాజమౌళి డైరెక్షన్ మీద ఉండిద్ది. అండ్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళకి ఇచ్చిన ఎలివేషన్ కానీ లాంగ్ టైం తీశారు, 2 పార్ట్లుగా. పుష్ప కూడా లాంగ్ టైం తీశారు, బట్ అందరికంటే ఎక్కువ రాజమౌళి నెరేషన్ మీద, రాజమౌళి డైరెక్షన్ మీద ఉండిద్ది. రెండోది KGFకి వెళ్తే KGF కూడా 2 పార్ట్లే, కానీ అక్కడ యష్ మీద ఎక్స్పెక్టేషన్స్ అన్ని యష్ మీద. కానీ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఓకే, అల్లు అర్జున్ కొద్దిగా తక్కువలో ఉంటాడు, డైరెక్షన్లో కూడా పరంగా కూడా చూసుకున్నా కానీ రాజమౌళి కంటే సుకుమార్ కొద్దిగా తక్కువలో ఉంటాడు. కానీ వీళ్ళని బీట్ చేసే లెవెల్కి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఒకటి మనకి RRR చూసుకొని ఆస్కార్ కొట్టినా కానీ ఇప్పుడు ఏమాత్రం తగ్గనన్నట్టుగా పుష్ప 1 కూడా మనకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. అయితే మీరు అన్నారు ఇందాక తక్కువ అని, మనం అది చాలా మంది మిస్కన్సెప్షన్. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడ పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ చేయకపోయినా కానీ ఆర్యా మూవీ నుంచి చాలా సినిమాలు అల్లు అర్జున్ డబ్ అవుతూ వచ్చాయి. అక్కడ శాటిలైట్ మీడియాలో కావచ్చు, అక్కడ టీవీ ఛానల్స్లో కావచ్చు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు, మన వేరే హీరోలు రామ్ పోతిరేని కావచ్చు, వీళ్ళ సినిమాలు అన్నిటి కూడా అక్కడ భయంకరమైన వ్యూవర్షిప్ ఉంటుంది. అయితే వీళ్ళందరికంటే అల్లు అర్జున్ వ్యూవర్షిప్ ఎక్కువ అక్కడ. సో పాన్ ఇండియా రిలీజ్కి ముందే అల్లు అర్జున్కి అక్కడ ఒక లాయల్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది. సో ఒక్కసారిగా పుష్ప 1 రిలీజ్ తర్వాత అది అంతా ఎక్స్పోజ్ అయిందని నా అభిప్రాయం. యాక్చువల్లీ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, రాజమౌళి మాటకి సుకుమార్ కూడా అంతే వాల్యూ ఇచ్చారు. యాక్చువల్లీ పుష్పని నేషనల్ వైడ్గా రిలీజ్ చేసే అభిప్రాయం అయితే సుకుమార్కి లేదు. రాజమౌళి ఇచ్చిన సజెషన్తో దాన్ని నేషనల్ వైడ్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఒక్క సజెషన్ పుష్ప యాంగిల్ని మార్చేసింది. పుష్పకి ఇంత పెద్ద క్రేజ్ తెచ్చిపెట్టడానికి కారణంలో దాని క్రెడిట్స్ ఖచ్చితంగా రాజమౌళికి ఇవ్వాలి మనం. ఎస్ బ్రో, ఓకే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి నేషనల్ అవార్డు వచ్చింది, బాగుంది. అయితే సెకండ్ పార్ట్లో ఇంకా యాక్టింగ్లో డెప్త్ ఉంటుంది, క్యారెక్టర్ డెప్త్ పెరుగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఇంకా సెకండ్ పార్ట్లో భయంకరంగా పెట్టేస్తాడు, ఎఫర్ట్స్ కానీ దాని ఇంపాక్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అయితే సెకండ్ పార్ట్కి కూడా నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ ఉందంటావా? యాజ్ అ ఫ్యాన్గా నీ అభిప్రాయం ఏంటి చెప్పు? ఫ్యాన్గా కాదు, తెలుగు ఆడియన్స్గా, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇష్టపడే వ్యక్తిగా మనం చెప్పుకుని నేషనల్ అవార్డు కాదు, ఈసారి మనం ఆస్కార్లో ఉండాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాదన్నది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాల అవతల ఉన్న తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాదనుకున్నాడు కాబట్టే నేషనల్ అవార్డు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డు రావాలి, కొట్టాలనుకున్నాడు కాబట్టి టార్గెట్ చేసి కొట్టానని చెప్పాడు. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టిన తర్వాత ఇంటర్నేషనల్కి ఇంకా టార్గెట్ మంది. సో ఆస్కార్ని కొట్టాలి, ఆస్కార్ని కొట్టాలి, అక్కడ ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్ మాఫియాని ఏలాలి. సో ఇది ప్యాటర్న్. ఇంకా ఓకే భయ్యా, తదాస్తు. ఓకే, అల్లు అర్జున్ విషయంలో ఇది 100కి 100 పాళ్ళు కరెక్ట్గా జలాలని కోరుకుందాం. అండ్ బీయింగ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ టాలీవుడ్ ఫ్యాన్, పుష్ప 2 పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈసారి అల్లు అర్జున్ పుష్ప 2తో కూడా నేషనల్ అవార్డు కొడతాడా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.